ఒకప్పుడు దేవతలే నడిచారట ఆ వీధుల్లో. మెక్సికో నడిబొడ్డున ఉన్న ఆ మహానగరం పేరు థేయోతివాకాన్. అసలు దాన్ని కట్టిందెవరు? అక్కడ బతికిన లక్షలాది మంది ఏమైపోయారు? సమాధానాల్లేవు. అన్నీ కాలంలో కలిసిపోయాయి. అయితే మన దగ్గర కొన్ని చిన్న చిన్న క్లూజున్నాయి. ఒక యాత్రికుడు చెప్పిన కొన్ని మాటల ముక్కలు. వాటిని పట్టుకుని ఈరోజు మనమొక డిటెక్టివ్లా ఈ మహానగరపు రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. సో మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతోంది. ఇక్కడ ఏదో ప్రతిధ్వని వినిపిస్తోంది. విన్నారా? ఈ ఒక్క మాట చాలు ఆ ప్రదేశంలో ఎంత నిశ్శబ్దం, ఎంత రహస్యం దాగి ఉందో చెప్పడానికి. వేల ఏళ్లనాటి గొంతులు ఆ గాలిలోనే ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయా అని అంతలా ఉంటుందక్కడ. సరే, అయితే ఆ ప్రతిధ్వనులనే మనం ఫాలో అవుదాం. చూడండి, మన దగ్గర పూర్తి కథ లేదు. ఉన్నదల్లా ఒక యాత్రికుడు చెప్పిన కొన్ని మాటలు, కొన్ని ఆలోచనలు అంతే. మనం చెయ్యాల్సిందల్లా ఒక పురావస్తు శాస్త్రవేత్త ఎలాగైతే మట్టిలోంచి చిన్న చిన్న వస్తువుల్ని ఏరి ఒక పెద్ద కథను నిర్మిస్తాడో అలా ఈ మాటల ముక్కల్ని కలిపి ఆనాటి ప్రపంచాన్ని ఊహించుకోవాలి. మరి ఈ ఆధారాల మనల్ని ఎక్కడిదాకా తీసుకెళ్తాయో చూద్దాం పదండి. సరే, మన పరిశోధనలో మొదటి భాగం దేవతల నగరం. అసలా పేరెందుకొచ్చింది? దాని సైజ్ ఎంత? ఆ స్కేలేంటో ముందర్థం చేసుకుందాం. అసలు టియోటీవాకాన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మెక్సికోలో ఉన్న ఒకప్పటి అతిపెద్ద నగరం. దాన్ని ఎవరు కట్టారో, అక్కడ ఎవరు నివసించారో, వాళ్లంతా ఏమైపోయారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. అందుకే ఇది చరిత్రకారులకు కూడా ఒక పెద్ద పజల్ అన్నమాట. లక్షలాది, ఈ ఒక్క మాట మనకు దొరికిన క్లూ. కానీ లక్షలాది ఏంటి? అక్కడ నివసించిన జనాభా లక్షల్లో ఉందా, లేక ఆ భారీ పిరమిడ్లని కట్టడానికి వాడిన రాళ్లు లక్షల్లో ఉన్నాయా? అసలు దేని గురించి ఈ మాట? ఏదేమైనా ఒకటి మాత్రం క్లియర్, ఆ నగరం మన ఊహకందనంత పెద్దది. సరే, నగరం ఎంత పెద్దదో చూశాం. ఇప్పుడు ఆ నగరంలో నివసించిన మనుషుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళెలా బతికారు? వాళ్ల జీవితం ఎలా ఉండేది? ఆ శిథిలాల్లోంచి వాళ్ల కథల్ని బయటకు తీసే ప్రయత్నం చేద్దాం. మనకు దొరికిన మాటల మొక్కలు ఇవి చూడండి. అవోకాడో, పుచ్చకాయ, కూరగాయలు అంటే వాళ్ల తిండి గురించి మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత దేవతల తల్లి అంటే వాళ్ల మత విశ్వాసాలు చాలా బలంగా ఉండేవని తెలుస్తుంది. ఇంకా నాయకులు, ప్రధాన పూజారి. ఈ మాటలేం చెప్తున్నాయి? అక్కడొక పక్కా సోషల్ స్ట్రక్చర్, ఒక హైరార్కీ ఉండేదని అర్థమవుతుంది కదా. చూశారా? ఈ చిన్న చిన్న ముక్కల్నే కలిపితే మనకు ఎలాంటి చిత్రం కనిపిస్తోందో? వాళ్లకు మంచి వ్యవసాయం తెలుసు, సమాజంలో ఒక పద్ధతి, ఒక ఆర్డరుంది. దేవుడంటే విపరీతమైన నమ్మకం. అంటే ఇదేదో మామూలు సమాజం కాదు, చాలా అడ్వాన్స్డ్, చాలా కాంప్లెక్స్ సొసైటీ అన్నమాట. ఓకే, భూమి మీద వాళ్ల జీవితం గురించి కొంచెం తెలిసింది. ఇప్పుడు వాళ్ల చూపుని ఫాలో అవుతూ మనం కూడా ఆకాశం వైపు చూద్దాం. ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు, వాటితో వాళ్లకేంటి సంబంధం? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయముంది. మనకు దొరికిన క్లూస్లో ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ రెండింటి ప్రస్తావన ఉంది. అంటే ఖగోళశాస్త్రం, జ్యోతిష్యం. ఇప్పుడు మనకు రెండూ వేర్వేరు, కాని ఆ రోజుల్లో వాళ్లకు రెండూ ఒకటే. ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడున్నాయో చూడమే కాదు, అవి తమ జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయో కూడా వాళ్ళు నమ్మేవారు. వాళ్లకు ఆకాశం ఒక క్యాలెండర్, ఒక గైడ్, ఒక దేవుడు, అన్నీ. దేవతలు, దేవతలు ఏంటిది? బహుశా ఆ అంటే మెనీ అని అర్థం కావచ్చు. అంటే చాలా చాలా మంది దేవతలు. ఇది మనకేం చెప్తోంది? వాళ్ళు ఒక్క దేవుణ్ణి కాదు, ఎందరో దేవతల్ని పూజించేవారనే వాళ్ల జీవితంలో మతం, దేవుళ్ళు ఎంత ముఖ్యమైన పాత్ర పోషించారో మనకర్థమవుతోంది. అయితే ఆలోచించండి, సమాధానాల కోసం అంతలా ఆకాశం వైపు చూస్తున్నారంటే వాళ్ళడుగుతున్న అసలు ప్రశ్న ఏమైయుంటుంది? వాళ్లని అంతగా తొలిచేస్తున్న ఆ ప్రశ్నేంటి? ఈ ప్రశ్నతోనే మనం మన పరిశోధనలో ఫైనల్ స్టేజ్కి, అత్యంత కాంట్రవర్షియల్ పార్ట్కి వెళ్తున్నాం. రైట్, ఇక చివరి ఘట్టం, అదే ఏలియన్ల ప్రశ్న. ఈ నగరం గురించి మాట్లాడినప్పుడు తప్పకుండా వచ్చే టాపిక్ ఇది. ఆ ఊహాగానాన్ని మనమిప్పుడు నేరుగా చూద్దాం. ఏలియన్లు, ఈ ఒక్క పదం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సిద్ధాంతాలు. టియోటివాకాన్ వెనకున్న ఆ పెద్ద మిస్టరీకి సమాధానం నిజంగా వీళ్లేనా? అసలు ఈ ఏలియన్ థియరీ ఎందుకొచ్చింది? దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. ఒకటి, ఆ కట్టడాల సైజు మనుషులు కట్టారా అని డౌటొచ్చేంత పెద్దవి.
రెండు, ఆ కట్టడాలన్నీ నక్షత్రాలతో గ్రహాలతో పర్ఫెక్ట్గా అలైన్ అయ్యుంటాయి. మూడు, అంత పెద్ద నాగరికత సడన్గా ఏమైపోయింది? ఆనవాళ్లే లేకుండా ఎలా మాయమైపోయింది? ఈ ప్రశ్నలన్నీ కలిసే టెయోటివాకాన్ను కట్టడంలో ఎవరిదైనా గ్రహాంతర సహాయముందేమో అనే అనుమానాన్ని రేకెత్తించాయి. సో చివరిగా మన ముందున్నవి రెండు దారులు. ఒకటి, ఇది మన అంచనాలకు మించి ఎంతో అభివృద్ధి చెందిన ఒక పురాతన మానవజాతి సృష్టించిన అద్భుతం. లేదా రెండు, దీని వెనకున్న నిజం మన గ్రహం మీద లేదు, ఎక్కడో ఆ నక్షత్రాల అవతల దాగి ఉంది. ఏది నిజం? ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందో లేదో తెలీదు కాని టియోటివాకాన్ మిస్టరీ మాత్రం మనల్ని ఇలాగే ఆలోచింపజేస్తూనే ఉంటుంది.